విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు గిరిగానూరులో వెలిసిన శ్రీ 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 దుర్గాదేవి గణపతి సమేత మహాజ్ఞాన గణపతి దేవాలయంలో అమ్మవారి దర్శనము అన్న సమారాధన. ఈ సుబ్రహ్మణ్యం గుడి అండి అక్కడ. ఈరోజు అమ్మవారి బొమ్మ ఇంతవరకు వచ్చింది. దుర్గానగరం అమ్మవారి గుడి నుంచి పైనుంచి చూస్తే అమ్మవారు ఇలా కనిపిస్తారు. ఇలా దుర్గా అమ్మవారు 36 అడుగుల అమ్మవారి విగ్రహము కన్స్ట్రక్షన్లో ఉంది. గిరిగానూరు 71వ వార్డు మరి 18 సంవత్సరాలు బట్టి అమ్మవారి గుడి కట్టడం అయ్యింది. అలాగే ఇప్పుడు అమ్మవారి విగ్రహం 36 అడుగుల విగ్రహం భారతదేశ చరిత్రలో లేనిది ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఆవిడ ఇక్కడ కొలువు ఉంది. అయితే అనుకోకుండా ఇక్కడ 3 లిఫ్ట్లు 3 బ్రిడ్జీలు అలాగే కవిలేజ్ దీనిలో పుణ్యక్షేత్రాల పార్కులు అన్నీ కట్టడం స్కేటింగ్ అన్నీ చేయడానికి దగ్గర 4.5 కోట్లు ఏమో అవుతుంది. భక్తులు చెప్పవలసింది ఏమంటే గాజువాక ప్రజలు కానీ ఎవరు కానీ మీరు తోసిన సాయం ధన సాయం కానీ వస్తు రూపంలో కానీ మీ సహాయ సహకారాలు అందిస్తారని. ఎందుకంటే మనందరికీ ఈ హిందూ సాంప్రదాయాన్ని బాధ్యతని మనం తీసుకెళ్ళి భావితరాల చేతిలో పెట్టాలని మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులు అందరం కోరుకుంటున్నాం. అందుచేత మీ సహాయ సహకారాలు అందించండి. మా నెంబరు 9866313394. మరి ఇంత మంచి కార్యక్రమం మన గాజువాక నియోజకవర్గమే కాకుండా ఉత్తరాంధ్రలో ఓ పెద్ద గుడిలో 10 గుళ్ళు ఉంటే అందులో ఇది ఒకటి ఉంటుంది అనేది నిజం నిజం నిజం. అందుచేత మా లక్ష్మీపురం నుండి మా మిత్రులు వచ్చారు. అలాగే గాజువాక దిప్పపాలెం నుండి కూడా ఒక కమిటీ సభ్యులు వచ్చారు. ఇలా ఎంతోమంది మిత్రులు వచ్చి అమ్మవారు ఆప్రైత అనురాగాలు చూపుతూ అలాగే వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పడం జరుగుతుంది. మనందరం కలిసిమెలిసి పనిచేసి 2027కి దీన్ని ప్రపంచానికి చూపించాలనే తపంతో తాపత్రంతో కష్టపడి పనిచేస్తున్నాం రాత్రిపోవాలనుకున్న అందుచేత భక్తులందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే చేయండి. ఎంతో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు వేరు ఈ ఖర్చు వేరు, ఈ నిలకడ వేరు ఈ నిజాయితీ వేరు. అందుచేత ఇది చాలా గొప్పవేనివి తెలుసుకొని మీ సహాయ సహకారాలు అందిస్తారని మీ అప్పలు. నమస్కారం. రే తమ్ముడు గాజువాక 71వ వార్డు దుర్గానగర్ కొండపై వెలిసిన అమ్మవారికి
అంగరంగ వైభవంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీన్ని ఆకుల అప్పలసూరి గారి ఆధ్వర్యంలో కనీ విని ఎరుగని రీతిలో విజయవాడ మహాకనకదుర్గను పోలిన ప్రదేశంగా ఇది కూడా అదే విధంగా ఉంటున్న అన్న చెప్పడంలో సందేహం లేదు. ఇది దుర్గగిరిగా ప్రసిద్ధి చెంది విశాఖపట్నంలో కైలాసగిరి అలగో గాజువాక ప్రాంతానికి దుర్గగిరి విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కల్లా అతిపెద్ద దేవాలయ సముదాయంగా ఇది అవతరించబోతుంది. దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ 6 కోట్ల వరకు అని అనుకుంటున్నారు. కానీ అది సరిపోతుందో సాధో కూడా తెలియట్లేదు. కాబట్టి భక్తులందరూ తమకు తోచిన సహాయాన్ని అందించవలసిందిగా ఈ దీని తరఫున మేము మనవి చేసుకుంటున్నాం. జై దుర్గా. మాత్రే నమః. ఈ శ్రీనగర్లో వెలిసినటువంటి శ్రీ దుర్గానగర్లో వెలిసినటువంటి దుర్గాలమ్మ వారికి ముందుగా పాదపద్మలకు ప్రణామాలు తెలియజేస్తూ, మరి ఈ దుర్గాలమ్మవారు ఆలయం ఒక శిఖరం పైన వెలిసింది. ఆ శిఖరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఒక ఆహ్లాదమైన వాతావరణం కూడా సృష్టించడానికి రూపకల్పన చేసిన ఆకుల అప్పలసూరి గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంకల్ప బలంగా ఉంటే కనుక ఏ కార్యక్రమైనా సరే నిర్వర్తించగలము, పరిపూర్ణంగా చేయగలము అన్నది ఒక నిదర్శనాన్ని మన అప్పలసూరి గారు ఈరోజు సుమారుగా 6 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రణాళిక ప్రాజెక్టుని ఎస్టిమేట్ చేసి ఈరోజు అద్భుతమైన విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరికి పోటీగా మన గాజువాక ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క అద్భుతమైన ఇంకొక కైలాసగిరిని దుర్గాగిరి అనే కైలాసగిరిని తయారు చేయడానికి పూనుకున్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, మరి దీనికి ఇంకా ఎంతోమంది సహాయ సహకారాలు అందించినట్లయితే ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి భక్తులందరూ ఆ యొక్క మీకు సహాయ సహకారాలు ఆ అప్పలసూరి గారికి, ఆ కమిటీ వారికి అందించి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పలసూరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.